కలర్ వచ్చేదాకా వేయించాలి. కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఆ లోపు మనం చింతపండు రసం రెడీ చేసుకోవాలి. అదేం రసం? చింతపండు రసము. ఫస్ట్ ఇంట్లో కొంచెం కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఇలా మనం వేసుకోవాలి పోపులో. ఒక 50 గ్రాముల చింతపండు. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏమో ఫిష్ కర్రీ. మీ ఇంట్లో ఏంటో ఈరోజు? మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ రూపంలో తెలియజేయండి. టేస్ట్ ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా రెడీ అయినాక టేస్ట్ చూసి చెప్తా. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో ఈ రెసిపీ మొత్తం ఎంతసేపు పడుతున్నాను? 1 అవర్ పడుతుంది. 1 అవర్. ఇది వేగడమే టైం తీసుకుంటుంది. కర్రీ అవ్వడము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇది వేగడమే హాఫ్ అన్ అవర్. నార్మల్ ఫిష్ కర్రీ అంటే మ్యాక్సిమం 1.5 hour 2 hours పడుతుంది. బట్ ఇది కొంచెం ట్రిక్స్ యూజ్ చేసి సింప్లిఫై చేసింది నాని. అందుకే ఇది ఒక 1 hourలో ఫినిష్ అయిపోతుంది కర్రీ. దాని తర్వాత నెక్స్ట్ 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూన్. 1 స్పూన్ అందులో 1 స్పూన్ వేసిన. ఇందులో ఒక హాఫ్ స్పూన్. ఇందులో ఇలా ఏమేమి? అందులో పసుపు, జీలకర్ర మెంతుల పొడి, కారము, నిమ్మరసము, చింతపండు రసము, ఆయిలు, ఉప్పు వేసి 1 అవర్ బిఫోర్ కలిపి పెట్టిన. 1 hour బిఫోర్ మ్యారినేట్ చేసి. అంటే దీనికి సరిపడే అంత ఆయిల్ ఎంత మనం వేసుకోవాలంటే? 1 కేజీకి మనం ఒక టీ గ్లాస్ తీసుకొని ఇలా సగం కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఇందులో పోపులో పోసి పెట్టుకోవాలి. ఓకే, మీరు తెచ్చిన కర్రీ బట్టి ఆయిల్. 1 కేజీ ఫిష్ అయితే ఒక చిన్న టీ గ్లాస్. 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి పోపులు వేయాలి. హాఫ్ స్పూను ఇలా కలిపి పెట్టుకోవాలి. చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ టెల్ ఇన్ కామెంట్స్. అందులో 1 స్పూన్నర కారం వేసిన. ఇందులో ఓకే, ఇందులో 1 స్పూన్. ఇందులో 2 స్పూన్లు వేసుకున్నా కారం. మన రుచికి తగ్గట్టే వేసుకోవాలి ఉప్పు కారం. మనం ఎట్లా కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి. సో ఇప్పుడు రసం పోస్తున్నా. ఫస్ట్ లైట్గా రసం పోస్తున్నా, చింతపండు రసము. తర్వాత ఫిష్ ముక్కలు వేస్తాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత రసం పోసుకోవాలి. ఇంకా కర్రీ మొత్తం ఫుల్ కాకముందే స్మెల్ వస్తుంది. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తామా. సో ఇప్పుడు ఫుల్ వేసుకున్నాక ఈ బౌల్లో కూడా కొంచెం లైక్ ఒక హ్యాండ్ బదులు ఇట్లా మొత్తం కొంచెం చింతపండు రసం జాగ్రత్తగా కలపాలండి. ఇది కింద కొంచెం ఉంటాయి కదా, బాగా పీస్కి ఇది మిక్స్ కావాలి సూప్. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో మిక్స్ చేస్తున్నప్పుడు అయితే ఇలా ఉంది లుక్. కొంచెం ఒక 5 minutes వేడి కావాలి.
సో ఆ ఇది లోపు మన చింతపండు రసం మనకు రుచికి తగ్గంత సెట్ చేసి ఈ పెట్టుకుందాం. బౌల్లో మనం ఏమైతే ఫిష్ అయితే కలిపి పెట్టుకున్నామో మ్యారినేటెడ్ బౌల్లోనే అది కూడా వేసేయాలి. రసం స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. బట్ ఇంకా ఫుల్ కాలే అయినా. ఇప్పుడు ఉప్పు కారం బట్టి నూనెలో వేగినాక ఇప్పుడు మనకు చింతపండు రసము ఒక 50 గ్రాములు రసం పిండి మన రుచికి తగ్గట్టు ఎంత అయితే అంత పోసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే ఫిష్ సూప్ చేస్తున్నాము. ఒకవేళ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక నాన్ వెజ్ ఫిష్ తెస్తే ఫ్రై పెడతాం. ఫ్రెండ్స్ ఇది మా ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు మేము ఇది చేసిన రెసిపీలో మీకు ఏమైనా బాగా నచ్చకపోతే ఏం అనుకోవద్దు. బట్ ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి మేము వీడియోస్ పెట్టిన కొద్దీ మాకు వస్తూ ఉంటుందా, మీ వ్యూస్ వస్తే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ పెడతాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.